మరో 24 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ 24లో ఎవరు ఉండబోతూ ఉన్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది. ఒక్కసారిగా నేను చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, గౌతు శిరీష వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అచ్చెన్నాయుడికి కన్ఫర్మ్ అయిపోయింది. విజయనగరం జిల్లా కిమిడి కళా వెంకట్రావు, అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు అండ్ లోకం మాధవి 3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. కిమిడి కళా వెంకట్రావుకి బెర్త్ కన్ఫర్మ్ అయింది. భీమిల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే గాజువాకలో గెలిచిన పల్లా శ్రీనివాస్, మాడుగుల్లో గెలిచిన బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుంచి గెలిచిన చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు చింతకాయల అయ్యన్న పాత్రుడికి కన్ఫర్మ్ అయింది. గంటా శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటి ముట్టనట్టు వ్యవహరించారు అనే అపవాదు అనే ముద్ర గంటా శ్రీనివాసరావు మీద పడిపోయింది. టికెట్ ఇవ్వడమే ఎక్కువ అనుకునే స్థితికి వచ్చారు ఒకనొక టైంలో. కాబట్టి అయ్యన్న పాత్రుడికి కన్ఫర్మ్ అయింది. గంటా శ్రీనివాసరావుది పెండింగ్లో పెట్టారు. కొనతాల రామకృష్ణ బెర్త్ దక్కించుకున్నారు. వంగలపూడి అనిత కూడా దక్కించుకునే అవకాశం ఉండొచ్చు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చిన్నరాజప్పకి అవకాశం ఉంటుంది. బండారు సత్యానందరావు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావుకి అవకాశం ఉండొచ్చు. అండ్ రాజమండ్రి రూరల్లో గెలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో బుచ్చయ్య చౌదరికి ఇవ్వాలా లేక వేగుళ్ల జోగేశ్వరరావుకి ఇవ్వాలా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అండ్ జ్యోతుల్ నెహ్రూ కూడా బరిలో ఉన్నారు. అండ్ వాసంశెట్టి సుభాష్ ఫస్ట్ టైం గెలిచారు. ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అనూహ్యంగా ఆయన టికెట్ దక్కించుకుని గెలుపొందారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, జగన్కు అతి విధేయుడు. వాళ్ళ అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ని చిత్తుగా ఓడించారు వాసంశెట్టి సుభాష్. కాబట్టి ఆయనకి అవకాశం ఉండొచ్చు. ఇక పంతం నానాజీ పేరు కూడా వినిపిస్తోంది. జనసేన పార్టీ కాకినాడ రూరల్లో గెలిచిన. అండ్ అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన పేరు కూడా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పితాన్ సత్యనారాయణ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. పాలకొల్లో గెలిచిన నిమ్మల రామానాయుడు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. చింతమనేనికి డౌట్. రఘురామకృష్ణరాజుకి స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది. పులపర్తి రామాంజనేయుల పేరును పరిశీలిస్తూ ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. బట్ బొలిశెట్టి శ్రీనివాస్కి ఈసారి అవకాశం రాకపోవచ్చు. అండ్ మంచి ఏదైనా అంటే ఆయన కాప్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు, జనసేన పార్టీలో ఒక టవరింగ్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. కాబట్టి ఆయనకి ఏదైనా వేరే పోస్ట్ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఏదైనా మంచి కాప్ కార్పొరేషన్ లేకపోతే అటువంటి ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి కొలుసు పార్థసారథి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనకు రాకపోవచ్చు. వెనుగండ్ల రాము కూడా బరిలో ఉన్నారు, రాకపోవచ్చు. కొల్లు రవీంద్రకి కన్ఫర్మ్ అయిపోయింది. బోండా ఉమకి కన్ఫర్మ్ అయింది. నాకున్న సమాచారం మేరకు విజయవాడ ఈస్ట్ నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకి కూడా కన్ఫర్మ్ అయింది. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా అవకాశం ఉంది. మండలి బుద్ధప్రసాద్కి కన్ఫర్మ్ అయిపోయింది. కామినేని శ్రీనివాస్ అండ్ సుజనా చౌదరి వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపడతారు, లేకపోతే మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్గా అవకాశం ఇస్తారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావు కూడా మాజీ మంత్రి కన్ఫర్మ్ అయిపోయింది. జీవి ఆంజనేయులు ఆయన బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. బట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి నక్క ఆనందబాబుకి కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం. అండ్ జనసేన పార్టీ నుంచి గెలిచిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి కూడా కన్ఫర్మ్ అయింది. ఇక ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ అండ్ డోలా బాల వీరాంజనేయ స్వామి వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి గెలిచారు, ఆయనకి కన్ఫర్మ్ అయింది. పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచారు, ఆయనకి కూడా కన్ఫర్మ్ అయింది. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, పార్టీలోనే కంటే రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. రీసెంట్గానే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లాస్ట్ టైం కూడా ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. నెల్లూరు జిల్లా నుంచి ఒక చోట నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు, ఇప్పుడు గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా టికెట్ బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే జమ్మలమడుగులో గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
ఆదినారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కర్నూలు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో గెలిచారు. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ కోటాలో నంద్యాల నుంచి గెలిచిన ఎన్ఎండి ఫరూక్ పేరు వినిపిస్తోంది. బనగానపల్లిలో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి, డోన్లో గెలిచిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరికే అవకాశం రావచ్చు, లేకపోతే కనీసం ఒకరికైనా వీరిద్దరిలో అవకాశం వస్తుంది. పయ్యావులు కేశవ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లా నారా చంద్రబాబు నాయుడు మరోసారి అంటే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. పీలర్ నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. జనసేన నుంచి గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాసులు బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రీసెంట్గానే జనసేన పార్టీలోకి వచ్చారు. అండ్ జనసేనకి లో కూడా ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ క్యాబినెట్ బెర్త్ రేసులో. కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులకు అవకాశం లేకపోవచ్చు. ఒకసారి ఇది జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా నేను చెప్పిన నాకున్న సమాచారం మేరకు నేను చెప్పిన సమాచారం మీకు ఇది. అండ్ లిస్ట్ ఆఫ్ న్యూ మినిస్టర్స్ ఆఫ్ ఏపీ 2024 ఎవరు ఏపీ క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్, నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్, కింజరపు అచ్చెన్నాయుడు ఫైనాన్స్ మినిస్టర్, నిమ్మకాయల చినరాజప్ప రెవెన్యూ మినిస్టర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సివిల్ సప్లైస్, సత్యనారాయణ పితాని బీసీ వెల్ఫేర్, రఘురామకృష్ణన్ రాజు స్పీకర్, బోండా ఉమామహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్, పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్, పరిటాల సునీత ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ, పొంగూరు నారాయణ ఎడ్యుకేషన్, గంటా శ్రీనివాసరావు పంచాయతీరాజ్, అయ్యన్న పాత్రుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, భూమా అఖిలప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్, ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ, మండలి బుద్ధ ప్రసాద్ వెటర్నరీ, కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ గతంలో కూడా చేశారు, విష్ణుకుమార్ రాజు దేవాదాయ శాఖ, కొనతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ, జ్యోతుల నెహ్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది. ఇప్పటి వరకు నేను చెప్పాను నాకున్న సమాచారం మేరకు ఎవరెవరు ఏ జిల్లాల్లో బరిలో ఉన్నారు, ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. అండ్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నేను లిస్ట్ చెప్పాను. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మాత్రమే. సో ఇది పరిస్థితి. చూద్దాం మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది ఎవరు క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, కూటమి క్యాబినెట్లో అనేది. సో చూద్దాం. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండబోతూ ఉన్నారు అండ్ హోమ్ మినిస్టర్. అలాగే